అపరిచితుడు సినిమా చూశారు కదా, అందులో రామం క్యారెక్టర్ ఉండేది. అప్పుడప్పుడు అపరిచితుడి క్యారెక్టర్ బయటకు వస్తూ ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు దాకా రామం క్యారెక్టర్ చూపించారు సమాజానికి, ఇప్పుడు అపరిచితుడు బయటకు వస్తున్నాడు. రంజిత్ తోబిర్ కూడా ఈ మధ్య బయటకు వచ్చాడు. భూకంపాలు రావాలి, వడగళ్ళు కురవాలి, వాళ్ళ కుటుంబాలు వ్యాపారాలు నాశనం అయిపోవాలి అని శాపనార్థాలు పెట్టాడు. ఆయన నిజంగా మంత్రాలు రావు కాబట్టి మనం బతికిపోయాం. స్పిట్ పర్సనాలిటీ అనమాట. ఇది ఒరిజినల్ క్యారెక్టర్ కూడా బయటకు వస్తుంది. అసలు నాకు తెలియగలుగుతాను, క్రైస్తవులు చాలామంది వేదాల గురించి పుస్తకాలు రాశారు. 1, 2 కాదు, చూడండి ఎన్ని ఉన్నాయో. దివ్య బ్రాహ్మణుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు, వేద ఋషులు తెలుసుకున్న దేవుడు, అన్యమత ప్రచారానికి అరదండాలంట, యేసుక్రీస్తు ప్రత్యక్షం అంట వేదాల్లో, నిజమైన గర్వాప్సి అంట, యజ్ఞం అంట. ఇవన్నీ క్రైస్తవులు సిహెచ్ ఫ్రాన్సిస్ గుండాబత్తిన దేవదానం